ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎంతో కష్టపడి ఫైనల్ దాకా చేరుకున్న భారత్ ఇవాళ ఫైనల్లో గెలవాలంటే ఓపెనర్లు అభిషేక్, సంజు శాంసన్ తప్పకుండా రాణించాల్సి ఉంటుందని, లేదంటే భారత్కు ఇబ్బందులు తప్పవని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా డేంజరస్ ప్లేయర్ కాటిరమ్మ కొడుకుగా అభిషేక్ శర్మను పిలుచుకునేవారు. కానీ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో జింబాబ్వేపై తప్ప మిగతా 6 మ్యాచ్ల్లోనూ ఘోరంగా నిరాశపరిచారు. టీమిండియాకు బలం అవుతాడనుకున్న అభిషేక్ ప్రస్తుతం భారమవుతున్నాడు. వరల్డ్ కప్ కు ముందు ప్రత్యర్థులు ఎలా అవుట్ చేయాలని వ్యూహాలు వేసుకుని మరీ వస్తుంటే అభిషేక్ మాత్రం సునాయాసంగా వికెట్ సమర్పించుకుంటున్నారు. అభిషేక్ ఆట తీరుపై పలువురు సీనియర్ ప్లేయర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 5న ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 9 పరుగులకే అభిషేక్ పరిమితమయ్యాడు. అభిషేక్ దూకుడును ప్రత్యర్థులు ముందుగానే పసిగట్టి మొదటి ఓవర్లోనే స్పిన్నర్లకు దించుతున్నారు. స్లో లెంత్ బాల్స్ వేస్తూ ప్రతి మ్యాచ్లోనూ చాలా ఈజీగా అభిషేక్ను అవుట్ చేసేస్తున్నారు. దీంతో అభిషేక్ ఆట తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన మ్యాచ్లోనైనా రాణిస్తాడని అనుకున్న ఓపెనర్ అభిషేక్ ప్రతి మ్యాచ్లోనూ నిరాశపరుస్తూ వస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు భారం అవుతాడనుకున్న మరో ఓపెనర్ సంజు శాంసన్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. కీలకమైన గత 2 మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి టీమిండియాను ఫైనల్ కి తీసుకొచ్చాడు. సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అభిషేక్ లోటును సంజు శాంసన్ తీరుస్తున్నాడు. అభిషేక్ శర్మని తప్పించి మరో ప్లేయర్కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ క్రికెట్ ఫ్యాన్స్ ఒత్తిడి తెస్తున్నారు. రింకు సింగ్ ఇటీవల అతని తండ్రి చనిపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అంతేకాకుండా ఫామ్లో కూడా లేకపోవడంతో అతనికి బదులు అభిషేక్నే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఈరోజు న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లోనైనా అభిషేక్ శర్మ రాణించాలని క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. భీకరమైన ఫామ్లో ఉన్న న్యూజిలాండ్ను ఎదుర్కోవాలంటే భారత్ బ్యాటింగ్ లైనప్ బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సంజు శాంసన్ ఇప్పటికే ఫామ్లో ఉండడంతో భారత్కు బాగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. సంజుతో పాటు అభిషేక్ కూడా ఫైనల్ మ్యాచ్లో ఫామ్లోకి వస్తే భారత్ విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ టీంలో అభిషేక్ ఆట తీరుపైనే తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్లోనైనా రాణించి అభిషేక్ శర్మ తన పరువును కాపాడుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.